భగవద్గీత 77వ రోజు 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్యన వికంపితుమర్హసి ధర్మాయద్ధి యుద్ధచేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మాయత్ హి యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అపి స్వధర్మము నైను అవేక్ష్య చ కాంచి వికంపితుం చలించుటకు నా అర్హసి తగవు క్షత్రియస్య క్షత్రియునకు ధర్మాత్ ధర్మయుతమైన యుద్ధాత్ యుద్ధము కంటే అన్యత్ అన్యమైన శ్రేయస్సు నా విద్యతే హి ఏదీనూ లేదు. అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కర్లేదు. ఏలననగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒక విషయము ఏదీనూ లేదు. Moreover, you need not fear for your own dharma, because there is no better duty for a kshatriya than fighting in dharma, righteous war. రాధే రాధే. భగవద్గీత శ్లోకాల్లో సారం తెలుసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అద్భుతంగా అనిపిస్తుంది. చాలా నేర్చుకోవాల్సి ఉంది, ఎంతో తెలుసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి శ్లోకాల్లో ఈ శ్లోకం ఒకటే నాకు అనిపించింది. ఎందుకంటే ధర్మం, ఇది ధర్మం అధర్మం అని తెలుసుకునేంత నాలెడ్జ్ మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అధర్మాన్నే ధర్మం అని మనం భావించవచ్చు, నమ్మొచ్చు మన నాలెడ్జ్ ప్రకారం. అండ్ ఒక్కోసారి మరి అధర్మము ధర్మము తెలియక ఏమీ చేయకుండా ఐడియల్గా కూడా ఉండిపోవాలి. ఇలాంటి సమయంలో ఏం చేయాలి అన్నప్పుడు స్వధర్మం అంటే మనకొక స్వధర్మం ఉంటుంది. వర్ణాల ప్రకారం క్షత్రియుడు బ్రాహ్మణుడు ఎలా వచ్చిందో ఇప్పటికీ కోర్స్ అంటే కుల వివక్ష ఉండదు, కానీ కులం యొక్క పని ఉంటుంది చూసారా, ఆ పనిని చేయడం అనేది స్వధర్మం. సరే, ఇప్పుడు కులాన్ని బట్టి పని చేయకపోయినా మనం ఏదో ఒక పని అయితే చేస్తున్నాము చూడండి, అది ధర్మం. కనుక ఇందులో ఏం చెప్పాడంటే నువ్వు స్వధర్మాన్ని బట్టి అసలు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే క్షత్రియుని ధర్మం ఏంటంటే యుద్ధం చేయడం. దానికంటే మించిన కర్తవ్యం ఒక క్షత్రియుడికి ఏముండదు. ప్రొటెక్టర్, హీజ్ ఎ ప్రొటెక్టర్, హీజ్ ఎ వారియర్. సో హీ మస్ట్ ఫైట్. అది తన ధర్మం. కాబట్టి ధర్మం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా అందులో ఏదన్నా తప్పు జరుగుతుందేమో, అధర్మం అవుతుందేమో అని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది నీ స్వధర్మం కాబట్టి నువ్వు భయపడాల్సిన. అలాగే మనం కూడా లైఫ్లో పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఏ వ్యక్తి అయినా ఒక పని చేయాలి. ఆ పని చేయడం అనేది అతని ధర్మం. ఆ ధర్మాన్ని భయపడకుండా చేసేయాలి.